Hey guys, welcome back to my YouTube channel. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా 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 స్పెషల్ అండి. ఒక రకంగా నాకు చాలా స్పెషల్ అయిన వ్లాగ్ అనమాట. అండ్ ఆల్సో మా మామ్కి అండ్ మీకు కూడా ఆబ్వియస్లీ. సో బేసిక్గా ఈ ఒక పర్టిక్యులర్ వ్లాగ్ నేను ఎందుకు చేస్తున్నానంటే దెర్ ఈజ్ అ మెయిన్ రీజన్ అనమాట ఈ ఒక పర్టిక్యులర్ వ్లాగ్ చేయడానికి. ఎందుకంటే ఒక మెమరీ క్రియేట్ చేసుకుందామని చెప్పి ఈ ఒక పర్టిక్యులర్ వ్లాగ్ నేను అనుకున్నాను అనమాట. అయితే ఈ వ్లాగ్ ఏంటంటే బేసిక్గా మా మామ్ పెళ్లి శారీ ఉంటుంది కదా, సో మా మామ్ పెళ్లి శారీని నాకు అనుకూలంగా నేను ఎలా కన్వర్ట్ చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్. సో నేను స్టిచ్ చేయించుకున్నప్పుడు కానీ వాట్ ఎవర్ చాలా 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 మంచిగా అనిపించింది. వెనెవర్ ఐ లైక్ ఈ శారీ నేను ఇలా కన్వర్ట్ చేసుకున్నానంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ అప్పుడు కాలం పెళ్లి చీరను కదా, అప్పుడు కాలం పట్టు శారీ కాబట్టి ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో మా మమ్మీ కూడా ఒక 26 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ని తను ఎంతో భద్రంగా ఎంతో ప్రేమగా పెట్టుకున్న శారీని నాకు మెమరీ లాగా క్రియేట్ చేసుకుంటానని మాత్రం అస్సలు అనుకోలేదన్నమాట. సో ఎస్, నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో మీరు కూడా ఎక్సైటెడ్ అని అనుకుంటున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలకి? లెట్స్ గో. చూసేద్దామా మరి మా మామ్ శారీని? ఓకే, ఫస్ట్ అయితే నేను మా మమ్మీ పిక్ ఇక్కడ పెడతాను. సో దట్ నేను ఆ శారీని ఎలా కన్వర్ట్ చేసుకున్నానో మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో ఎస్, ఓకే. సో ఇలా అనమాట. సో ఇలా మనకి క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, దీన్ని హాఫ్ శారీ లాగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీన్ని మనం క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, హాఫ్ శారీ లాగా కూడా వేసుకోవచ్చు అండి. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి చున్నీ గురించి నేను సపరేట్గా తర్వాత చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే దీని గురించి మనం మాట్లాడేసుకుందాం. సో ఇదైతే నేను ఇలా క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు అన్న 2 ఇంటెన్స్తోని నేను ఇలా కుట్టించుకోను అనమాట. సో ఫస్ట్ అయితే మనం లంగా గురించి మాట్లాడుకుందాం. సో లంగా వచ్చేసి మనకి ఇలా ఈ కలర్ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ చూసారా మీరు? అసలు ఎంత బాగుందో. మా అమ్మ ఒకప్పుడు మా మమ్మీ సెలెక్షన్స్ నాకు చాలా చాలా ఇష్టం అండి. ఏదైనా చాలా అద్భుతంగా సెలెక్ట్ చేస్తుంది అనమాట. నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది నాకు షూటింగ్స్కి కూడా మా అమ్మనే సెలెక్ట్ చేస్తుంది. నా కార్తీక దీపం షూటింగ్ అయినా సరే, వాట్ ఎవర్ షూటింగ్ అయినా సరే, షీల్ సెలెక్ట్ అనమాట. సో ఒక రకంగా షీఈస్ మై పర్సనల్ డిజైనర్ అనుకోండి, బికాజ్ షీఈస్ ద క్యూటెస్ట్. అన్నీ తనే చూసుకుంటుంది, నాకు ఇబ్బంది పెట్టకుండా, నేను ఇబ్బంది పడకుండా. ఎందుకంటే నా పర్సనల్ ఇష్యూస్లో నేను ఉంటాను, బికాజ్ నా షూటింగ్స్, నా కాలేజ్, నా జోన్ వేరు ఉంటుంది కాబట్టి మా మమ్మీ నన్ను ఈజీగా చేసేస్తుంది అనమాట ఈ విషయాల్లో. సో ఎస్, ఇది వచ్చేసి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో? తెల్లగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది, అలా అని నేను ఏం అనట్లేదు, అందరికీ బాగుంటుంది. బట్ ఈ కలర్ అయితే ఇంకా ఫేస్కి ఇంకా బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఈ కలర్ అయితే ఇలా మనకి మొత్తం ఇలా బాక్సెస్ వస్తాయి అన్నమాట క్లాత్ మీద. లైక్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇలా నేను ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెట్టించుకున్నాను. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పిన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా పెట్టించుకున్నాను. బికాజ్ ఒకవేళ మనం లావ్ అయినా సరే వేసుకోవచ్చు కదా. సో ఎస్, అందుకే. అండ్ ఇక్కడ పైన మొత్తం ఇలా పట్టు పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ దీన్ని వచ్చేసి అంబ్రెలా స్టెప్ కట్ అని అనొచ్చు, అంబ్రెలా కట్ అనొచ్చు, అంబ్రెలా స్కర్ట్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్. సో ఇలా నేనైతే ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో మొత్తం లంగా ఇలా చేపించుకొని కింద ఇలా పట్టు పెట్టించుకున్నాను మళ్ళీ. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను మా ఫ్యామిలీ ఫంక్షన్కి కూడా వేసుకున్నప్పుడు నాకు ఫుల్ దిష్టి తాకింది ఆ రోజు. రాగానే నేను ఫస్ట్ దిష్టి తీసుకున్నాను అనమాట. అంత దిష్టి తాకింది ఆ రోజు. నాకు ఫుల్ వామిటింగ్స్ అయిపోయినాయి ఇది వేసుకున్నా. అంత లుక్ వచ్చింది అని చెప్తున్నాను మీకు. ఎస్, సో ఇది లంగా. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇంతే.
సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్కే వస్తుందన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో దాట్ ఇలా పైన ఇలా బుట్టలాగా రావడానికి నేను కావాలనే ఇలా పెట్టించుకున్నాను తనకి చెప్పి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మొత్తం పట్టు పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ మనకి లంగా ఎలా ఉందో అలానే ఉంది. సో పట్టు అయితే హ్యాండ్స్కి ఇలా పెట్టించుకొని ఇలా బుట్ట పెట్టించుకున్నాను. మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా స్టెప్ లాగా పెట్టించుకున్నాను అనమాట. ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది అన్న ఒక థాట్లో ఇలా పెట్టించుకున్నాను. అండ్ సో బ్యాక్లో కూడా మనకి ఈ థ్రెడ్స్ కట్టుకుంటే వెనకాల ఇలా రౌండ్ లాగా వచ్చేస్తుంది అనమాట. లైక్ దిస్ అనమాట. అండ్ కింద కూడా ఇలా థ్రెడ్స్ కూడా ఇలా చేయించుకున్నాను. ఎక్కువ హెవీ కూడా వెళ్ళలేదు గైస్, ఎందుకంటే పట్టు శారీస్ కదా. ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ చేయించుకున్న క్లాత్ చినిగిపోతూ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఎక్కువ హెవీ వర్క్స్కి వెళ్ళిపోయినా క్లాత్ చినిగిపోవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. బికాజ్ అలాంటిది నాకు జరిగింది కాబట్టి నేనేమో ఎక్కువ అంత వర్క్ చేయించుకోవాలనుకోలేదు. బ్లౌజ్కి సింపుల్గా నీట్గా వెళ్ళిపోదాం అనుకున్నాను, అలానే చేయించుకున్నాను. సో ఇలా చేయించుకుంటేనే ఇంకా గ్రాండ్గా కనిపిస్తాము, సింపుల్గా నీట్గా క్యూట్గా కనిపిస్తాం అన్నమాట. ఎస్, సో ఇలా పెట్టించుకున్నాను మొత్తం కూడాను. అండ్ ఎస్, సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి బుట్టలు అయితే పక్కా ట్రై చేయండి. కొంచెం పైకి పెట్టించుకోండి. ఇలా పెట్టించుకుంటే నా బ్లౌజెస్ మీరు కార్డుగా 3-4 బ్లౌజే వేస్తాను. ఎందుకంటే నాకు ఆ డిజైన్ చాలా ఇష్టం. ఎంత క్యూట్గా అనిపిస్తా అంటే నేను మస్తు అనిపిస్తుంది నాకే. సో ఎస్, ఇది నెక్స్ట్. ఇప్పుడు చున్నీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎస్, ఈ చున్నీ నేను ఎక్కడో తీసుకోలేదండి. దానికైతే మతలబ్ ఇక్కడెక్కడో తీసుకున్నదైతే కాదండి. ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. ఈ చున్నీ చూడగానే ఫ్లాట్ అయిపోయినా నేను అక్కడ చూడగానే అలా ఒక కనిపించింది గైజ్. ఈ చున్నీ ఇట్లా చూడగానే ఫ్లాట్ అయిపోయినా. సో వాడు 1000 చెప్పిండు, బట్ స్టిల్ ఓకే. 1000 చెప్పినా ఎంత చెప్పినా ఇంకా నచ్చింది కదా. నచ్చినప్పుడు ఏం చేస్తాం. సో మొత్తం ఇలా వర్క్ వస్తుంది అనమాట. దీనికి కనిపిస్తుందా? ఇది నాంపల్లి ఎగ్జిబిషన్లో చున్నీ స్టోర్స్లో చూడండి, బాగుంటుంది. వెతకాలి కానీ చాలా మంచి డిజైన్స్ దొరుకుతాయండి మీకు. సో ఎస్, ఇలా వచ్చిందనమాట చున్నీ మొత్తం. అంటే అన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు. నా క్రాప్ టాప్ కానే కాదు, అన్నిటికీ పేరప్ చేసుకోవాలని ఒక రీజన్తో నేను తీసుకోవడం జరిగిందనమాట. నాకు కూడా మంచిగా అనిపించింది తీసుకోవాలని. ఆ రోజు నేను ఓన్లీ దీనికోసమే వెళ్ళినట్టున్నాను. నేను ఏం షాపింగ్ చేయలేదండి ఆ రోజు, ఓన్లీ దీనికోసమే వెళ్ళినాను నేను అనుకున్నాను. అట్లనే బికాజ్ నేను వెళ్ళగానే నాకు ఇది దొరికేసింది. సో ఎస్, దీనికోసమే వెళ్ళినానేమో అన్న థాట్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ 2 వీక్స్కే నాకు ఫంక్షన్ కూడా ఉండే. సో ఆ ఫంక్షన్కి ఇది పేరప్ చేసుకున్నాను. సో గుడ్, సో గుడ్ అనమాట. ఐ థింక్ ఐ మేక్ ష్యూర్ నేను పిక్స్ పెట్టడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. సో ఎక్కువ హెవీగా వెళ్ళాలని అనుకోవట్లేదు వీడియోలో, చాలా సింపుల్గా నీట్గా క్యూట్గా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఎస్, సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ యొక్క పర్టిక్యులర్ వీడియో చేసినందుకు. అండ్ చున్నీ కూడా మనకి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది గైజ్. మీరు చూసినట్టయితే మొత్తం మిర్రర్ వర్కే మొత్తం, కానీ చాలా హెవీ గైజ్, చాలా హెవీ వర్క్. కాకపోతే మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ అన్నిటికీ సెట్ అవుతుందని ఒక కాన్సెప్ట్తో నేను ఇది తీసుకున్నాను అనుకోండి. బట్ ఐ రియల్లీ లవ్ దిస్ చున్నీ సో మచ్. నాకు వన్ ఆఫ్ ద స్పెషల్ అని కూడా చెప్పొచ్చు ఇది. అండ్ ఎస్, సో ఇంకా దీని గురించి నేను ఏం చెప్పాలి గైజ్. ఐ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే, బట్ నేను ఎక్కువ ల్యాగ్ చేద్దాం అనుకోవట్లేదు. చాలా మెమరీస్ రీక్రియేట్ అయి ఉన్నాయి అన్నమాట ఈ పర్టిక్యులర్ శారీతో. బికాజ్ మా అమ్మ May 16th రోజు తన పెళ్ళి రోజు అండ్ ఆల్సో తన బర్త్డే అనమాట. సో May 16th అనమాట తన మ్యారేజ్ డే. సో ఎస్, సో లాస్ట్కి ఇది కూడా చెప్పేస్తున్నాను కదా. ఓకే, సో సో ఎలా ఉంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో నేను వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో బాగుంది కదా. సో చాలా మెమరీ. మా మమ్మీ చూసారా, మా మమ్మీ పిక్స్ పెడతాను, డెఫినెట్లీ చూడండి. మా మమ్మీ ఎంత క్యూట్ ఉంది కదా, లిటరలీ
అప్పుడు ఎంత క్యూట్. అప్పుడు ఈ ఈ- ఈ ఒక ఇది పట్టు శారీ గైస్. ఇది వచ్చేసి అప్పట్లో 7,000 అంట. అప్పటికి అదే ఎక్కువ అంట 7,000. ఇప్పుడు 7,000 అంటే 7,000కి ఎవరు తీసుకుంటాడు, ఒక 20,000 30,000 40,000 లక్ష అయితే ఓకే అని అనుకుంటున్నాం కదా. బట్ అప్పుడు 7,000 ఇస్ మోర్ అంట. సో యా, అందుకే చాలా చాలా స్పెషల్. సో యా గైస్, సో యా, మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అండ్ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, అండ్ మీకు కూడా ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మనది 6K ఫ్యామిలీ అయిపోయాం. టొక్కడొక్కడొక్కడ. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. నేను కష్టపడి ఈ 6K ఫాలోవర్స్ సంపాదించుకున్నాను, అండ్ మీరందరూ నన్ను ఆదరించే విధానం చూస్తుంటే నేను ఇంకా హ్యాపీగా ఉన్నానండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ఇలాగే తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ అమూల్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. యా, ప్లీజ్ డూ కంటిన్యూ టు సపోర్ట్ మీ లైక్ దిస్ యాజ్ వెల్ ఇన్ ద ఫ్యూచర్ సిచ్యువేషన్స్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో bye guys.